మద్దూరుపాడు నుంచి భాష్యం స్కూల్ వరకు ప్రయాణాన్ని సురక్షితంగా సౌకర్యవంతంగా మారుస్తూ 4 లైన్ల రోడ్డును నూతనంగా ఏర్పాటు చేసిన కావలి శాసనసభ్యులు శ్రీ దగుమాటి వెంకట కృష్ణారెడ్డి గారు అభివృద్ధి అంటే మాటలు కాదు నాణ్యమైన పనులు అని నిరూపించిన నాయకుడికి కావలి పట్టిన ప్రజలకు నియోజకవర్గ వాసులందరికీ భోగి సంక్రాంతి కనుమ హృదయపూర్వక శుభాకాంక్షలు. ఈ పంటల పండుగ మీ జీవితాల్లో అభివృద్ధి ఆనందం సుఖ సంతోషాలను నిత్యం తీసుకురావాలని కోరుతూ షేక్ అల్హర్ కావలి నియోజకవర్గం ముస్లిం మైనార్టీ సెల్ అధ్యక్షులు కావలి నెల్లూరు జిల్లా. ముసునూరు మండలంలోని మందాటి చెరువును 2వ ట్యాంక్ బండ్గా అభివృద్ధి చేస్తూ ప్రాంత ప్రజల కలలను నిజం చేస్తున్న కావలి శాసనసభ్యులు శ్రీ దగుమాటి వెంకట కృష్ణారెడ్డి గారికి అభివృద్ధితో పాటు ప్రజల సంక్షేమమే లక్ష్యంగా ఎల్లప్పుడూ ముందుండే నేతకు కావలి నియోజకవర్గం మరియు కావలి ప్రజలందరికీ భోగి కనుమ సంక్రాంతి శుభాకాంక్షలు. పంటల పండుగ ఆనందాల పండుగ సంక్రాంతి పర్వదినం మీ జీవితాల్లో సుఖ సంతోషాలు సమృద్ధి శాంతిని తీసుకురావాలని కోరుకుంటూ మీ ఆత్మీయుడు తిరువీధి ప్రసాద్ అన్నా క్యాంటీన్ చైర్మన్ టీడీపీ సీనియర్ నాయకులు కావలి. వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. కడవలూరు మండలంలోని స్థానిక ఎంపీడీఓ కార్యాలయ ప్రాంగణంలో గణేష్ యూత్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాల్లో భాగంగా ముగ్గుల పోటీలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టీడీపీ కడవలూరు మండల అధ్యక్షులు నాపా వెంకటేశ్వర నాయుడు, రాష్ట్ర టీడీపీ ఆర్గనైజింగ్ సెక్రటరీ జీవీఎన్ శేఖర్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా నిర్వహించిన ముగ్గుల పోటీల్లో ప్రథమ బహుమతిగా నీలశెట్టి శ్రీనివాసులు జ్ఞాపకార్థం వారి సతీమణి నీలశెట్టి వాణి పి రేవతి 2,500 రూపాయల నగదు బహుమతిని అందజేశారు. ద్వితీయ బహుమతిగా పోటీ వెంకటకృష్ణ పేరయ్య తరపున జె సంధ్య 1,500 రూపాయల నగదు అందజేశారు. తృతీయ బహుమతిగా కొప్పోలు సురేంద్ర 1,000 రూపాయల నగదు బహుమతిని కె మంజులకు అందజేశారు. అలాగే క్రికెట్ పోటీల్లో గెలుపొందిన వారికి శివాలయం పూజారి బండారు ఆదిశేషయ్య 2,000 రూపాయల నగదు బహుమతిని అందజేశారు. జూనియర్ క్రికెట్ టీంకు నీలిశెట్టి వెంకట సుధాకర్ రావు జ్ఞాపకార్థం వారి సతీమణి 1,000 రూపాయల నగదు ప్రోత్సాహంగా అందజేశారు. ముగ్గుల పోటీల్లో పాల్గొన్న ప్రతి మహిళకు మల్శెట్టి నాయుడు సహకారంతో గణేష్ యూత్ ఫౌండేషన్ తరపున చీరలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో గణేష్ యూత్ టీం సభ్యులు హజరత్ ఆచారి, జ్ఞానేష్, సుకుమార్, నవీన్ కుమార్, సుమా, సాత్విక్, గ్రామ పార్టీ అధ్యక్షులు జిలానీ బాషా, గుండాలమ్మపాలెం సొసైటీ సభ్యులు పంది శ్రీనివాసులు, బాషీ శంకుద్దీన్ తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. అదే మీరు టైం లేదు కానీ మమ్మల్ని కోరికలు కోరలేదు. దానివల్ల ఇంతవరకు జరగనియండి. ఈ దాపు నెక్స్ట్ ప్రోగ్రామ్ కి బ్రహ్మాండంగా చేసుకున్నాం. ముందు రోజు అనుకున్నాము. ఈసారి ఆ 2 కాగితాల్ని 5 కాగితాలు 6 కాగితాలు పేరు పేరు నా ధన్యవాదాలు తెలుపుకుంటూ మహిళలు మమ్మల్ని నాయుడు గారిని మమ్మల్ని శేషయ్య గారిని తిట్టుకోకుండా ఈసారి గెలవాలని ప్రత్యక్షంగా మీరు అందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొనాలని కోరుకుంటూ గెలిచిన వారికి కూడా వాళ్ళందరికీ కూడా అభినందనలు తెలుపుకుంటూ అదేవిధంగా క్రికెట్ టీంలో కూడా గెలిచిన వారు ఓడిన వారు అందరూ కూడా కలిసిమెలిసి ఈర్ష పోకుండా నెక్స్ట్ ఇయర్ గెలిచేదానికి ప్రయత్నించాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. సెలెక్ట్ చేయమన్నప్పుడు మహిళలు ఏమన్నా తింటారేమో, ఫస్ట్ సెకండ్ ఆడిస్తారని భయపడ్డా నేను. కానీ గేమ్స్ అనేవి ఎప్పుడు కూడా స్పోర్టివ్గా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఒకరు గెలుస్తుంటారు, ఒకరు వాడుతుంటారు. సరే, పెద్ద ఆయన నాపా వెంకటేశ్వర నాయుడు గారు కానీ, పెద్ద ఆయన శివాలయ పూజారి గారు కానీ, శాస్త్రి గారు కానీ, గ్రామ కమిటీ అధ్యక్షుడు జిలానీ బాషా గారు కానీ ప్రతి ఒక్కరూ ఈ యూత్ ఫౌండేషన్ తరఫున పాల్గొని మన సంస్కృతి, తెలుగు సంస్కృతి సాంప్రదాయాలను గౌరవంగా మత సామరస్యానికి
అనుకూలంగా మనం సంక్రాంతి జరుపుకుంటున్నాం. ఈ సంక్రాంతి మనం జరుపుకునేది పెద్దలందరూ మీకు తెలుసు, పిల్లకాయలు అనుకోండి మీకు బాగా తెలుసు. ఉమ్మడి కుటుంబాలు కలిసి ఉండేదానికి ఈ పండగప్పుడు బంధువులు అందరూ కలిసి పిండి వంటలు చేసుకొని సంతోషంగా కలిసిమెలిసి ఉండాలని కోరుకుంటూ ఇటువంటి భవిష్యత్తులో ఇంకా బాగా నాపా వెంకటేశ్వర నాయుడు గారి ఆధ్వర్యంలో అన్ని గ్రామాల్లో కూడా నెక్స్ట్ ఇయర్ జరగాలని కోరుకుంటూ గ్రామ పంచాయతీలోని భోగి, సంక్రాంతి, కనుమ సంబరాలు జరుపుకున్న మన గణేష్ యూత్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు జరుపుకున్నారు. ఈరోజు ఈ ముగ్గులు పోటీ నిర్వహించినందుకు మేము మనస్ఫూర్తిగా ఈ గణేష్ యూత్ ఫౌండేషన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాము. ఇట్లాంటి రాబోయే రోజుల్లో కూడా చాలా జరుపుకోవాలని అందరం కలిసికట్టుగా ఈ తాపా ప్రోగ్రాం కూడా చేస్తామని గణేష్ యూత్కి నేను మాటిస్తున్నాను. చేస్తున్నారు ప్రతి ఒక్కటి కూడా. ఏదో అన్నదానం ప్రకారమే కానీ, ఎవరికన్నా బాగలేకపోతే దాని పరంగా కానీ, తర్వాత రక్తదానమే కానీ, ప్రతి ఒక్కటి కూడా అన్నీ కూడా వాళ్ళందరూ కలుసుకొని అందరూ కూడా మన కొడవలూరులో ఏ సమస్య వచ్చినా కూడా వాళ్ళు ముందుకు సాగుతూ ఉన్నారు ప్రతి ఒక్కటి కూడా. అటువంటిది ఈరోజు మకర సంక్రాంతి, నిన్న భోగి, ఈరోజు మకర సంక్రాంతి, రేపు కనుమ. అయితే అన్నీ కూడా రంగురంగులుగా ఉండాలి కదా మన ప్రతి ఒక్కటి కూడా మనకి. అటువంటిది మన నాయకులు నాపా వెంకటేశ్వర నాయుడు ప్రతి ఒక్కటి శేఖర్ రెడ్డి కావలి పట్టణంలోని శిథిలావస్థలో ఉన్న ఓవర్ బ్రిడ్జ్ ని అధునాతన టెక్నాలజీతో సరికొత్త హంగులతో పూర్తిగా రూపాంతరం చేసి పట్టణానికి భద్రత, సౌకర్యం, అందాన్ని అందించిన కావలి శాసన సభ్యులు శ్రీ దగ్గుమాటి వెంకట కృష్ణారెడ్డి గారు. అభివృద్ధి అంటే నిర్మాణమే కాదు, భవిష్యత్తుకు బాటలు వేసే పని అని చాటిన నేతకు కావలి పట్టిన ప్రజలకు, నియోజకవర్గ వాసులందరికీ భోగి, సంక్రాంతి, కనుమ హృదయపూర్వక శుభాకాంక్షలు. ఈ పండుగ వేళ మీ ఇంటింట ఆనందం, అభివృద్ధి, సుఖ సంతోషాలు ఎప్పటికీ నిలవాలని కోరుకుంటూ మీ నోటి ప్రసాద్, యువ కాంట్రాక్టర్, కావలి, నెల్లూరు జిల్లా. కావ్య కృష్ణన్నే జనం గుండె నిండా